నెల్లూరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన బారా షాహీద్ దర్గా ప్రాంగణాన్ని కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సయ్యద్ సమీ హుసేన్ మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందామనే నినాదంతో స్థానికులు మిత్రుల సహకారంతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, డస్ట్ బిన్ ఏర్పాటు, చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో బబ్లు, మున్వర్, తోహిద్, షాహుల్, అంజు, మైనుద్దీన్, మిత్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వమత సమానత్వానికి వేదికైన బారా షాహీద్ దర్గాలో మనమందరం కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉందో దాన్ని నిర్వహించినాము. ఈ రోజు నుంచి ప్రతి వారం ఆదివారం రోజు ఎవరైనా సరే వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి దర్గా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా పెట్టాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఎందుకంటే మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో, మన ఊరుని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో, మన వీధిని మనం ఏ విధంగా శుభ్రంగా పెట్టుకుంటామో, ఏదైతే మన ధార్మిక ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. బారా షాహీద్ దర్గా దగ్గర ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోలుకుంటారు. టెంకాయ పగలు కొట్టి ఆ చెత్త అక్కడ వేసి వెళ్ళిపోతారు. కవర్లో పువ్వులు తీసుకొని వస్తారు. పువ్వులేమో సమాధుల మీద ఎక్కిస్తారు. ఆ కవర్ సమాధుల పక్కన పారేసి వెళ్తారు. సమాధుల మీద అత్తరు వేయడానికి వస్తారు. సమాధుల మీద అత్తరు వేసి అత్తరు బాటిల్ కాళ్ళ దగ్గర పగలు కొట్టి వెళ్ళిపోతారు. అంటే వేరే వాళ్ళకి గుచ్చుకోవాలని. ఆ విధంగా చేస్తే బారా షాహీద్లు హ్యాపీగా వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్స్తారనుకుంటున్నారా? ఏ విధంగా మా ఇంటిని మేము శుభ్రంగా పెట్టుకుంటామో, ఏ విధంగా మన ఆఫీస్ని మనం శుభ్రంగా పెట్టుకుంటామో, ఏ విధంగా మా పరిసర ప్రాంతాలను మేము శుభ్రంగా పెట్టుకుంటామో, అదేవిధంగా మన ధార్మిక ప్రదేశాలను కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలా. ప్రతి పనికి ప్రభుత్వం రావాలా, గవర్నమెంట్ వచ్చి చేయాలంటే ఏం కాదు. మన పనులు మనం చేసుకుంటున్నాం కదా. మనకు చేతనైన కాడికి మనం చేసి మా వల్ల కాని పనులు ఏదైతే ఉంటాయో అది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయాలా. ఈరోజు ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈ చిమ్మిన చెత్త ఏదైతే ఉందో అది వేయడానికి డస్ట్ బిన్లు కూడా లేవు. ప్రతి సంవత్సరం 60-70 లక్షల మంది నెల్లూరుకు ఈ దర్గాకు సందర్శించుకోవడానికి వస్తారు. ప్రతి సంవత్సరం ఒక్క నెల నెల్లూరు జిల్లా మొత్తం ప్రతి ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. సర్వమత సమానత్వానికి వేదిక ఇది. ఇక్కడ కులం, మతం, భేదాభిప్రాయం లేకుండా ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎవరు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడగకుండా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరుకు వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం ఇది. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో పరిశుభ్రంగా పెట్టకుండా ఎందుకు దీన్ని ఖండం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎవరు ఏం చేసినా కానీ మేమైతే ఈ ప్రాంతానికి పరిరక్షించుకుంటూ పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రులు ఎవరైతే ఈ స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు తీసుకుని వచ్చారో అటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. బారా షాహీద్ దర్గాకు వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దర్గా మెట్లలో లోపల దాకా కూడా చెప్పులు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి నేను ఇన్షాల్లా రేపు సోమవారం నుంచి కానీ లేదా ఇంకొక ఎవరికైనా మాట్లాడి ఒక చెప్పుల స్టాండ్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే చూడండి, ఆ చెప్పులు మనం ఎక్కడెక్కడ తిరిగేసి వస్తాం. ఆ చెప్పులకి ఏదేదో తగిలి ఉంటుంది. ఆ చెప్పులని చూడండి అక్కడ వదిలేసి చూడండి. ఆయన పెద్ద ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, ఆయన కూడా దర్గా మెట్ల దగ్గర వదులుతున్నారు. అది మా దర్గాకున్న స్పెషాలిటీ అనమాట. మనం ఒక పక్క ఇక్కడ చెప్తుంటే ఆయన మెట్ల దగ్గర వదులుతున్నాడు. ఎందుకంటే మనిషి సైకాలజీ ఏంటంటే ఒక రకమైన సైకాలజీ. వాడు వదిలేడు కదా, మేము ఎందుకు వదలకూడదు అనే భావన వాళ్ళకు ఉంటుంది అనమాట. కాబట్టి ఒక చెప్పుల స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చే భక్తులు కూడా ఆ చెప్పుల స్టాండ్లో పెట్టి దర్గా యొక్క పవిత్రతను కాపాడాలని కోరుకుంటాం.